చాలామందికి హెల్మెట్ కొనండి అని ప్రతి ఒక్క గవర్నమెంట్లో అని లేకపోతే అందరూ చెప్తారు, హెల్మెట్ వేసుకుంటారు. బట్ ఐడియల్ వెయిట్ ఇప్పుడు మన హెడ్కి వాట్ కైండ్ ఆఫ్ హెల్మెట్ అనేది కూడా ఇంపార్టెంట్ అన్న విషయం నాకు అర్థమవుతుంది. కార్ సేఫ్టీలని 5 స్టార్ 4 స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ మార్కెటింగ్ పబ్లిసిటీలు జరుగుతుంటాయి కదా. నేను ₹1,00,000 కార్లో ఉన్నాను, అసలు పిక్చర్ సేఫ్ అనుకుంటాను లేదు. ఎన్నో కార్లు ఉన్నాయి, మీరు పెద్ద కార్లు తీసుకుంటే యాక్సిడెంట్ అయ్యి నాట్ ఈవెన్ వన్ ఇస్ సేవ్. సైరస్ మిస్త్రీ యాక్సిడెంట్ అయింది కదా, టాటా సన్స్ చైర్మన్, ఆయన బ్యాక్ సీట్లో కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఆయన చనిపోయారు. హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం we have started a new channel, RWV Clips, Rewind with Vishwa Clips. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV Clips. థ్యాంక్ యూ. చాలామందికి హెల్మెట్ కొనండి అని ప్రతి ఒక్క గవర్నమెంట్లో అని లేకపోతే అందరూ చెప్తారు, హెల్మెట్ వేసుకుంటారు. బట్ ఐడియల్ వెయిట్ ఇప్పుడు మన హెడ్కి వాట్ కైండ్ ఆఫ్ హెల్మెట్ అనేది కూడా ఇంపార్టెంట్ అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు వెయిట్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో ISI స్టాండర్డ్ ఉన్న హెల్మెట్స్ అన్నీ ఐడియల్ హెల్మెట్సే. ఓకే, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఓకే, సో అది ఏదైనా వేసుకోవచ్చు, ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ISI స్టాండర్డ్ లేని హెల్మెట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ హాఫ్ హెల్మెట్స్ చాలా మంది పెట్టుకుంటారు, స్కూటీస్ మీద క్యూట్గా ఉంటాయి పెట్టుకుంటారు. అవునవును. సో వాటి వల్ల మనకి ఉపయోగం లేదు, ఎందుకంటే మన దవడెంకలు కూడా ఇంపార్టెంటే. ఇదన్నీ కవర్ అవట్లే మీకు, సైడ్ ఆఫ్ ద బాడీ ఇది ఏమీ కవర్ అవ్వదు. అండ్ ఆ హెల్మెట్స్ జస్ట్ ఒక చిన్న థ్రెడ్తో ఆగుంటాయి. అవును, అంత యాక్షన్ ఫోర్స్ అయినప్పుడు ఆ చిన్న థ్రెడ్స్ ఆపలేవు మీకేమి. ఆ ఫోర్స్కి వెళ్ళినప్పుడే సగం థ్రెడ్స్ తెగిపోతాయి హెల్మెట్ గాల్లోనే, ఓకే, మీరు కొట్టుకునే ముందే. రైట్. ఇవి హాఫ్ హెల్మెట్స్కి ఏమి గవర్నమెంట్ ISI మార్క్స్ అంత ఉండవు, మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో ఫుల్ హెల్మెట్స్ ఎప్పుడు కొనుక్కుంటే ఎవరికైనా మంచిది. కానీ మన వాళ్ళు హెయిర్ పాడైపోతుంది, మేకప్ పోతుంది, ఇవన్నీ అనుకుని చాలా పెట్టుకోరు. బట్ ప్రాణం ముఖ్యం, అది వాళ్ళకి తెలియదు. అది ఇక్కడ దాకా పెట్టుకొని చక్కగా గ్లాస్ ఒకవేళ ఇక్కడ హెడ్ ఒకటి కాపాడినా కూడా ఓకే ఈ ఫేస్ ఫ్రాక్చర్స్ అన్నీ అవుతుంటాయి. యా, డెఫినెట్లీ క్యూరబుల్లే, కానీ ఎంతైనా మీకు డ్యామేజ్ ముఖం అంతా మారుతుంటే వన్స్ డ్యామేజ్ ఇస్ డ్యామేజ్. 100% అయితే రాదు ఎప్పటికీ బాడీ. మనం విల్ ట్రై ఫర్ 90-95%, 99% తీసుకొస్తాం, కానీ దట్ 100% విల్ నెవర్ కమ్ వన్స్ యువర్ బాడీ ఇస్ డ్యామేజ్డ్. బట్ హౌ లైక్ వై గవర్నమెంట్ గేవ్ దట్, అంటే అలాంటి వాటి పర్మిషన్స్ ఓకేనా? అంటే పర్మిషన్స్ ఏదైనా రిస్క్ పెట్టుకునే వాళ్ళదే కదా. యా, అదే రిస్క్ పెట్టుకునే వాళ్ళది. గవర్నమెంట్ చెప్తుంది, గవర్నమెంట్ ఏమి అన్ని హెల్మెట్స్ ఎంకరేజ్ చేయట్లేదు. గవర్నమెంట్ ఇస్ టెల్లింగ్ మీరు మంచి హెల్మెట్ వేసుకోండి, ISI మార్కుని హెల్మెట్ వేసుకోండి అని చెప్పి పోలీసులు, మన ట్రాఫిక్ పోలీసులు అందరూ పదే చెప్తున్నారు, ISI మార్కుని హెల్మెట్నే వాడండి అని చెప్పి. మనం వినట్లేదు. సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటారు, ఎవరు పెట్టుకోరు. డ్రెస్ నలిగిపోతుంది అంతే. అదే చెప్పేది. సార్ ఇంకొకటి, మనం జనరల్లీ 99% కార్ డ్రైవింగ్లో ఫ్రంట్ అంటే డ్రైవింగ్ నెక్స్ట్ సీటు పక్కన సీట్ వాళ్ళు బెల్ట్ వేసుకుంటున్నారు, కానీ బ్యాక్ సీట్లో వేసుకోరు. 90% 100% కదా, 100% వేసుకోరు. బట్ ఐ థింక్ అదర్ కంట్రీస్లో యూఎస్లో కానీ అక్కడ మ్యాండేటరీ అని అన్నారు. కానీ ఇక్కడ అంటే ఇది చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలీదు. ఆ వాట్ కైండ్ ఆఫ్ అది వేసుకోకపోతే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని చాలామంది తెలీదు. సో ఇఫ్ వీళ్ళు వేసుకున్నారు బాగానే ఉంది, వెనక వాళ్ళు వేసుకోకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో మీరు సపోజ్ డ్రైవ్ చేస్తున్నారు, లేకపోతే డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చున్నారు, అవును, కార్లో వెళ్తున్నారు, మీ ఇద్దరికి రోడ్ కనపడుతూ ఉంటుంది. అవును, వెనకాల పట్టించుకోరు, కనపడదు. ఫోన్ చూసుకోవడం, మూవీ చూసుకోవడం, పేపర్ చదువుకోవడం, మీతో మాట్లాడడం చేస్తుంటారు. అవును. సో మీ ఇద్దరికి రాబోయే ప్రమాదం అట్లీస్ట్ ఒక 5 seconds ముందు తెలుస్తుంది. అవును, 5 seconds ముందు తెలుసు మీకు, సీట్ బెల్ట్ పెట్టుకుంది అంటే అయిపోతుందని చెప్పి. సో మీరు బాడీ ఒక పొజిషన్లో పెట్టుకుంటారు స్ట్రైట్గా, అవును, ఓకే ఫైన్ పట్టుకుందాం గట్టిగా అని చెప్పి. వాళ్ళకి అది ఉండదు, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. సో ఆ బాడీ వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటుంది. అవును. సో ఎగిరి మీ సీట్ మీద పట్టడం, పైకి గుద్దుకోవటం, పక్క గుద్దుకోవటం, కొంతమంది మధ్యలో కూర్చున్న వాళ్ళకి ముందుకు వచ్చేసి గ్లాస్ నుంచి పడి బయటకు వచ్చేస్తారు. ఇంజరీస్ ఎక్కువ అవుతాయి. బ్యాక్ సీట్ వాళ్ళు కనుక హై స్పీడ్లో ఉంటే వాళ్ళ ఇంజరీస్ చాలా సివియర్గా అవుతుంటాయి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే. ఎందుకంటే ఇదే మెయిన్ రీజన్. వాళ్ళ మొమెంటంలో ఉండరు, ఎందుకంటే వాళ్ళు గమనించలేరు కదా, అవును, వెనకాల ఉంటారు. ఆ మొమెంటం వాళ్ళకు ఉండదు. అలా సడన్గా బిగుసు ఆ బాడీ డిఫెన్స్ మెకానిజం వాళ్ళకు ఉండదు. డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ పెట్టుకోవాలి, కార్లోన ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి సీట్ బెల్ట్. మొన్న యాక్చువల్లీ రూలింగ్ ఉంది, మన సైరస్ మిస్త్రీ యాక్సిడెంట్ అయింది కదా, టాటా సన్స్ చైర్మన్, ఆయన బ్యాక్ సీట్లో కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఆయన చనిపోయారు.
సమ్మన్ ఫ్రెండ్ ఇస్ డ్రైవింగ్ కూర్చోరు. అప్పుడు గవర్నమెంట్ రూలింగ్ తెచ్చింది బ్యాక్ సీట్ వాళ్ళు కూడా హెల్మెట్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి. పెట్టుకోవాలి. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది డిపెండ్స్ ఆన్ ద పోలీస్ గవర్నమెంట్. ఫస్ట్ జనాల్లో రావాలండి. అవును. పోలీసులు మాత్రం ఎన్ని కోట్ల మందిని వెనకబడి పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఆపి ఏం చేయలేరు కదా. అప్పుడప్పుడు పాపం వాళ్ళు ఫైన్స్ వేస్తే అన్నీ చేస్తున్నారు, కానీ మన ఫైన్లు కడతాం కానీ మన ప్రాణం కోసం చూసుకోవట్లేదు ఎవరు. ముందు మనం ఇనిషియేటివ్ తీసుకొని. సో ఎప్పుడైనా సరే సీట్ బెల్ట్ వేసుకోవడం మంచిది. లేదు మనం మనం జాగ్రత్తగా వెళ్తాం, స్పీడ్లో స్లోగా వెళ్తాం అనుకుంటాం, కానీ పక్కన ఎలా వస్తాం మనకు తెలియదు కదా. సో ఆల్వేస్ సేఫ్గా ఉండాలి. అది నాకు అంటే మీరు 100% ఎవరు బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఎవరు పెట్టుకోరు. అదేం కాదు, అదే చెప్పేది, పెట్టుకోరు. అదే ఏం కాదు అనుకుంటారు, కానీ ముందాళ్ళకి ఎక్కువ అవుతుంది అనుకుంటారు, కానీ బ్యాక్ వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ మెయిన్ థింగ్ ఈ మొమెంటం గమనించరాడు. సో ఆ డిఫెన్స్ మెకానిజం వాళ్ళు ఉండరు, ఏదో పట్టుకోవడం చూస్తామని చెప్పి. సో వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు అన్నమాట వెనకాల. సో కార్ ఎంత ఫోర్స్ గుద్దినా అంతే ఫ్రీగా ముందుకు ఎగిరి పడుతుంటారు. సో దే హ్యావ్ మోర్ డ్యామేజెస్. అది ఇప్పుడు సార్ మనకి ఈ కార్ సేఫ్టీలని 5 స్టార్ 4 స్టార్ రేటింగ్లు 5 స్టార్ రేటింగ్లు అన్న చాలా రేటింగ్స్ దాని మీద మార్కెటింగ్ పబ్లిసిటీలు జరుగుతుంటాయి కదా. స్టిల్ ఈరోజు ఇండియా ఈజ్ ఇన్ లీడింగ్ పొజిషన్ యాక్సిడెంట్ సార్, ఎస్పెషల్లీ ఇన్ కార్స్. బైక్స్ అంటే ఇంకా అది మనం చెప్పక్కర్లేదు, కానీ కార్స్లో కూడా. సో ఇది ఎలా అంటే ఇది వాళ్ళు చెప్పిన దానివల్ల ఇవి ఆగుతున్నాయా, లేకపోతే అంత నిజంగానే సేఫ్టీలు ఉన్నాయా? అంటే విచ్ వే ఇట్ ఈస్ వీ హ్యావ్ టు సీ దిస్, ఎలా చూడాలి దీన్ని అసలు మనం? మన కంట్రీ కూడా మన గవర్నమెంట్ కూడా సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. ఓకే, క్రాష్ 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్స్ని కొనండి అని చెప్తున్నారు. రేటింగ్స్ అన్నీ అండర్ డిస్ప్లే చేయాలని చెప్తున్నారు. సీట్ బెల్ట్స్ ఉంటున్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. ఇదన్నీ డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ బిహేవియర్. డ్రైవింగ్ బిహేవియర్ బట్టే అన్నీ మారుతాయండి. వాళ్ళు ఎవరు ఎంత చెప్పినా ఏం చెప్పినా మనలో స్వతహాగా ఉండాలి. ఆ డ్రైవింగ్ బిహేవియర్ మారాలి. డ్రైవింగ్ మనమే ముందెళ్ళాలి, నేనే ముందెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, త్వరగా రీచ్ అవ్వాలి, లేన్ డిసిప్లిన్ ఫాలో అవటం, ఇవన్నీ ఉండాలండి. నేనే త్వరగా వెళ్ళాలి ఏదైతే ఏమైంది మనకి బేసిక్గా అదే కదా. ఇప్పుడు మనం 2 lanes 3 lanes ఉంటాయి మన రోడ్స్లో అన్నింటిలో, కానీ మీరు పైనుంచి ఒక డ్రోన్ పెట్టి చూస్తే ఒక 10 కార్స్ పక్కన ఉంటాయి, 20 బైకులు ఉంటాయి పక్కన. రైట్. ఎప్పుడు చిన్న గ్యాప్ దొరికినా దూరిపోదాం అనుకుంటారు. ఒక కారు లెఫ్ట్లో తిరుగుతుంటే మధ్యలో బైక్ వచ్చి 2-3 బైకులు దొరుకుతాయి. సో బిహేవియర్ అండి, డ్రైవింగ్ బిహేవియర్. ఎవరెంత సేఫ్టీ చెప్పినా కూడా మనకి డ్రైవింగ్ బిహేవియర్ స్వతహాగా లేకపోతే ఓకే, సో ఇవన్నీ అచీవ్ చేయడం చాలా కష్టం. సో మీరు చెప్పినట్టు రేటింగ్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్లు ఉన్నాయి, అందరూ కార్ కంపెనీస్ అందరూ ఫాలో అవుతున్నారు, అన్నీ ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. ఓకే, కార్ బిల్డ్ క్వాలిటీ కానీ, కార్ అవుటర్ ఫ్రేమ్కి ఇన్నర్ ఫ్రేమ్కి ఉన్న డిస్టెన్స్ బట్టి కూడా యాక్సిడెంట్ ఎఫెక్ట్ మారుతుంది. ప్రీమియం కార్స్, హై ఎండ్ కార్స్లో వాళ్ళకి అవుటర్ ఫ్రేమ్కి మంచి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఈ చిన్న కార్స్లో గవర్నమెంట్ నామ్స్ ఫాలో అవుతాయి, కానీ దే హ్యావ్ మోర్ డిస్టెన్స్ ఫర్ సేఫ్టీ. సో ఇలాంటి ఫాలో అవుతారు. సీట్ బెల్ట్స్ అన్నీ అందరూ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు, అన్నీ వస్తాయి. బట్ ఎన్నున్నా కూడా మన బిహేవియర్ సరిగ్గా, డ్రైవింగ్ బిహేవియర్ సరిగ్గా లేకపోతే కష్టం. నేను ₹1,00,00,000 కార్లో ఉన్నాను, అసలు పిక్చర్ సేఫ్ అనుకుంటాను లేదు. ఎన్నో కార్లు ఉన్నాయి, మీరు పెద్ద కార్లు తీసుకుంటే యాక్సిడెంట్ అయ్యి నాట్ ఈవెన్ 1 ఈజ్ సేవ్డ్. ఎంతోమంది ఉంటారు. కొంతమంది ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా బయటపడుతుంటారు లక్కీగా. అవన్నీ లక్ అండి, అదేం కారు గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు. సో ఆ టైంలో వాళ్ళకి గట్టిగా ఎక్కడో తగలలేదు, లేకపోతే తగిలింది, అంతే. ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే మన డ్రైవింగ్ బిహేవియర్ సరిగ్గా ఉండాలి. ట్రూ. సో డ్రైవింగ్ బిహేవియర్ లేకపోతే ఏం చేయలేము. ట్రూ. ఇంకొకటి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, దట్స్ మెయిన్ థింగ్. పోలీసులు పట్టుకుంటారని చెప్పి మనం తాకుండా ఉంటాం, కానీ లేకపోతే డ్రైవర్స్ని పెట్టుకుంటాం, కానీ నిజంగా రోడ్ మీద ఎవరు పోలీసులు లేకపోతే ఎవరు అందరూ తాగి వెళ్తారుగా. కరెక్ట్. మనలో ఉండాలి బిహేవియర్.